బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా దీనికి సంబంధించి సీరియస్ అయ్యారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి నిన్న సరికొత్తగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వారందరిలో 11 మందిపై కేసు కూడా నమోదైంది. దీంతో బిగ్ టీవీతో బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడారు. తమపై కేసు నమోదుపై ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు బిగ్ టీవీతో. అయితే క్షమాపణలు చెప్పామంటూ కూడా సురేఖవాణి సుప్రీత తల్లైనటువంటి సురేఖవాణి చెప్పారు. ఇక ముందు ప్రమోట్ చేయమంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు, ఇక మీద చెయ్యమని కూడా ఆమె చెప్పారు. నేను చేసిన ఓ వీడియో వైరల్గా ట్రోల్ చేస్తున్నారంటూ కూడా అజయ్ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే పోలీసులు తప్పకుండా సహకరిస్తా, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా, సహకరిస్తా అంటూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అజయ్ కూడా మాట్లాడారు బిగ్ టీవీతో. అయితే మాట్లాడేందుకు కూడా పూర్తిగా నిరాకరించారు రీతు వర్మ అలానే టేస్టీ తేజ. వీరిద్దరూ కూడా మాట్లాడేందుకు పూర్తిగా నిరాకరించారు. కానీ సురేఖవాణి అలానే అజయ్ ఇద్దరు కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. ఇప్పటికే 11 మంది మీద పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వలన. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం వైరల్ కూడా అవుతుంది, సోషల్ మీడియాలో కూడా రచ్చ కూడా జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది అమాయకులు డబ్బులు పోతున్నాయి, ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారనే కోణంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా దీనికి సంబంధించి రోజు రోజుకి ఒక కొత్త వార్తని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు. అన్వేష్ కూడా దీనికి స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దంటూ కూడా చెప్తున్నారు. అయితే మరి ఈ ఖాతాలోని ఇప్పటికే 11 మంది మీద పంజాగుట్ట పిఎస్లో కేసు కూడా నమోదైంది. సురేఖవాణి అలానే అజయ్ కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. వారు ప్రమోట్ చేయలేదు, ఇకపై ప్రమోట్ చేయం, ఒకవేళ కనుక పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఖచ్చితంగా పోలీసులకి సహకరిస్తామంటూ కూడా వారిద్దరూ చెప్పుకొస్తున్నారు. అయితే బిగ్ టీవీతో మాట్లాడేందుకు, మీడియాతో మాట్లాడేందుకు కూడా పూర్తిగా నిరాకరించారు రీతు వర్మ అలానే టేస్టీ తేజ. అయితే బిగ్ టీవీ ప్రతినిధితో కూడా మాట్లాడారు సురేఖవాణి అజయ్. వారిద్దరూ అసలు ఏం మాట్లాడారు, బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్పారు, పోలీసులు కలవబోతున్నారా లేదా, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. తాజాగా పంజాగుట్ట పిఎస్ లో అయితే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసెస్ అనేవి నమోదయ్యాయి. దాదాపుగా 11 మంది పైన అయితే ఈ కేసులు అయితే నమోదయ్యాయి. వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరుగా వాళ్ళు సోషల్ ప్లాట్ఫామ్స్ పైన వచ్చి మేము ప్రమోట్ చేయలేదు, అంటే ప్రస్తుత కాలంలో అయితే మేము ప్రమోట్ చేయట్లేదు, కానీ మేము గతంలో ప్రమోట్ చేసాము అని చెప్పేసి చెప్తున్నారు. అదే విధంగా ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరి పైన కూడా కేసెస్ అనేవి నమోదవుతున్నాయి. సో ఈ 11 మంది అసలు నిజంగానే వాళ్ళు ప్రమోట్ చేశారా లేదా, అసలు వాళ్ళ పైన జరిగినటువంటి ఈ కేసుకి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నది ఒకసారి మనం వాళ్ళకి ఫోన్ కాల్స్ అనేవి ట్రై చేసి చూద్దాం. అసలు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు ఏంటన్నది కూడా చూద్దాం. హలో సురేఖవాణి గారు అండి, చెప్పండి. నమస్తే మ్యామ్, నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే మ్యామ్, మొన్న సుప్రీత ఒక వీడియో రిలీజ్ చేసింది కదా, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయను అని చెప్పి. దాని గురించి మాట్లాడదామని చెప్పి కాల్ చేశానండి. చెప్పండి. అసలు యాక్చువల్ గా వీళ్ళు ప్రమోట్ చేయడానికి అంటే వీళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, వీళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారా? అంటే లైక్ వీళ్ళకి అంటే వీళ్ళు ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి వీళ్ళకి తెలియదు బేసిక్ గా, కానీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేలేదమ్మా మేము. వాళ్ళు పోస్టులు పెట్టి ఆ పోస్ట్ ని రీపోస్ట్ చేయండి అని చెప్పేటోళ్ళు మాకు అంతే. అంటే మరి వాళ్ళకి తెలియనప్పుడు ఇట్లా పోస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారు అనేది? తెలియకుండా చేసిన దానికి తెలియకుండా చేసాము సారీ అని చెప్తాం. మరి తెలియకుండా ఎందుకు చేశారంటే తెలియకుండా చేసాము, తెలియకుండా ఎందుకు చేశారు మళ్ళీ అదేం క్వశ్చన్? అంటే బెట్టింగ్ యాప్స్ లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు పోస్ట్స్ ని రీపోస్ట్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ తెలియకుండా పోస్ట్ చేయొద్దని చెప్పారు కదా, అందుకే కదా అమ్మా ఇప్పుడు సారీ చెప్పింది. అంటే ఇప్పుడు ప్రీవియస్ గా అంటే వీళ్ళకి తెలియకుండానే ప్రమోట్ చేశారు. సో మిస్టేక్ నాకు ఇంకా తెల్లారలేదమ్మా, నేను తర్వాత మాట్లాడతా. చూడు, తెలియకుండానే పోస్ట్ చేసాం కాబట్టి దానికి ఇప్పుడు మళ్ళీ మేము సారీ చెప్తున్నాము అంట. హలో అజయ్ గారా? హలో అజయ్ గారా అండి? ఎవరండి? నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్ ని మాట్లాడుతున్నానండి. ఎవరండి? పేరు? శ్రావణి అండి నా పేరు. చెప్పండి మేడం. ఇదే అంటే ఒక ఇష్యూ గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. ఇదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లలో కేసు అయిందని చెప్పేసి మీ పేరు కూడా ఉంది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది, దాని గురించి మాట్లాడదామని చేశాను.
ఓకే అంటే నిజంగానే మీరు యాప్స్ ప్రమోట్ చేశారా లేదా అసలు? మేడం, నా పేరు ఎక్కడ ఏది ఏమి రాలేదు మేడం. ఏంటంటే నాకు అంటే అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. ఇన్ కేసు వస్తే గనక మీకు ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అంటే మీరు సో అంటే ఒక చిన్న క్వశ్చన్ అంతే, ఏం లేదు. అదే అంటే మేడం, మీరు అంటే నిజంగానే ఈ యాప్స్ ని ప్రమోట్ చేశారా లేదా అన్నది. మేడం ఒకసారి అదే మేడం, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎవరు పాస్ చేశారో నేను చెప్తే నేను వాళ్ళతోనే మాట్లాడతాను మేడం. ఎందుకంటే నాకు ఆల్రెడీ దీని గురించి అంటే ఇదే ఫస్ట్ కాల్ రావడం. బిగ్ టీవీ అని అంటే ఒకసారి మీ డీటెయిల్స్ కూడా నాకు షేర్ చేస్తే నేను మాట్లాడతాను. తప్పకుండా షేర్ చేస్తామండి. మేడం అంటే యాక్చువల్ గా అదేలేండి, అంటే నేను చేసిన ప్రమోషన్ వేరు, అది పోర్ట్రే అయ్యే విధానం వేరు. కంప్లీట్ గా ఒక ట్రోలింగ్ వల్ల అదేంటంటే వేరేలా కన్వే అయిపోయింది, కానీ నేను చేసింది అయితే వేరు కంప్లీట్ గా. ఏంటంటే అది మోస్ట్లీ అంటే నా టెలిగ్రామ్ ఫాలోవర్స్ కే తెలుసు అనమాట. అంటే ఎంతవరకు దాన్ని నేను తీసుకెళ్ళాను అనేది, అది బయటికి ఎలా కన్వే అయింది అనేది అక్కడ వరకు వచ్చే వాళ్ళకే తెలుసు. మిగతా వాళ్ళకి ఏంటంటే అది ఐడియా లేదనమాట. ఒక ట్రోలింగ్ వల్ల అది కంప్లీట్ గా నెగిటివ్ వేలో పోటీ అయిపోయింది అంతే. అది కూడా ఒక వీడియో, ఆ ఒక్క వీడియో వల్ల అది నెగిటివ్ వేలో కన్వే అయిపోయింది. కానీ ఇన్ కేస్ అది పిఎస్ నుండే వచ్చినట్లయితే మాత్రం కన్ఫామ్ గా నేను దానికి సహకరించడానికి అయితే రెడీగా ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు. సో ఓన్లీ ఒక్క చిన్న ట్రోలింగ్ వల్ల మాత్రమే అది నెగిటివ్ వేలో కన్వే అయింది అనమాట. సో అంటే ఇదే అంటే ఈ మ్యాటరే మీరు స్టూడియోకి వచ్చి మాట్లాడగలుగుతారా? అంటే స్టూడియో ఎక్కడండి? ఇది మాదాపూర్ లో ఉంటుంది. నాది వైజాగ్ అండి, నేను వైజాగ్ లో ఉన్నాను. ఇన్ కేసు మీది విశాఖపట్నంలో మీకు ఏదైనా స్టూడియో ఉంటే కన్ఫామ్ గా నేనైతే అంటే జూమ్ కాల్ లోకి వస్తారా? జూమ్ కాలా అంటే ఎప్పుడు పెడతారు? నేను మీకు ఒకవేళ మీరు రెడీగా ఉన్నారు అంటే నేను ఒకసారి మాట్లాడి మీకు లింక్ షేర్ చేస్తాను. అంటే ఈ రోజా లేకపోతే ఎప్పుడు అని చెప్పేసి? ఈ రోజు, ఒకవేళ వీలైతే ఈ రోజు. ఈ రోజు అయితే అవ్వదు, నాకు ఒక్క 2-3 డేస్. అంటే ప్రెసెంట్ నేను మోగ్లీ అని మన ఎవరు కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ ది మూవీ చేస్తాను అనమాట. ఓకే. సో ఆ మూవీకి సంబంధించిన డేట్స్ ఉన్నాయి నాకు. సో నేను దాన్ని బట్టి నేను మీకు ఇన్ఫార్మ్ చేయగలను. అలా అయితే నాకు ఒకసారి మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో ఒకసారి చెప్తే నేను దాన్ని బట్టి అరేంజ్ చేస్తానండి. ఓకే మేడం, ఓకే డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఓకే. హలో హలో తేజ గారు, నమస్తే అండి. హలో ఎవరు? తేజ గారు, నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్ ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. అదే సార్, మీది ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, బెట్టింగ్ యాప్స్ ఇకపై ప్రమోట్ చేయను అని. దాని గురించి మాట్లాడదామని కాల్ చేశాను. తర్వాత మాట్లాడతా. ఒక 2 minutes చెప్పండి. హలో 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 రీతు గారండి మాట్లాడేది? అవునండి. ఎవరు? మేము బిగ్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. ప్లీజ్ అండి. ఒక 2 minutes అండి. హలో నరసింహ గారా? అవునండి, మీరు ఎవరు? నేను బిగ్ టీవీ నుంచి రిపోర్టర్ ని మాట్లాడుతున్నాను. శ్యామల గారితో మాట్లాడొచ్చా? దీని గురించి అండి, విషయం ఏంటి? అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి కేసు అయిందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి మాట్లాడదామని. మాకెవరు ఫోన్ చేయలేదండి అక్కడి నుంచి కేసు అయిందని. అవునా? అయితే అదే దీని గురించి మాట్లాడదామని కాల్ చేశాను తనకి. రైట్ అండి, తప్పకుండా. ఓకే, చెప్తాను. ఓకే. మీ పేరు? శ్రావణి అండి. మంచిది, థ్యాంక్ యూ. ఓకే. బెట్టింగ్ యాప్స్ గురించి తెలియక ప్రమోట్ చేశాం, అందుకే క్షమాపణలు చెప్పామంటూ సురేఖ వాణి చెప్పారు. ఇక ముందు ప్రమోట్ చేయమంటూ కూడా సురేఖ వాణి చెప్పుకొచ్చారు. నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు, నేను బెట్టింగ్ యాప్ ఎప్పుడు కూడా ప్రమోట్ చేయలేదు, ఇక మీద కూడా చేయనంటూ కూడా చెప్పుకొచ్చారు అజయ్. నేను చేసిన ఓ వీడియో వైరల్గా ట్రోల్ చేశారు పోలీసులు. తప్పకుండా దీనిపై పోలీసులు కనుక పిలిస్తే ఖచ్చితంగా వస్తానంటూ కూడా అజయ్ చెప్తున్నారు. ఇక రీతు అలానే టేస్టీ తేజ కూడా మాట్లాడడానికి కూడా సహకరించలేదు. వారు మాట్లాడడానికి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారా, ఒకవేళ పోలీస్ స్టేషన్కి పిలిస్తే వెళ్తారనే దానికి కూడా వాళ్ళిద్దరూ కూడా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు. అయితే ఇక మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన శిక్షలు తప్పవంటి ఇప్పటికే పోలీసులు కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. నిన్న పంజాగుట్ట పిఎస్లో 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారి మీద కేసులు కూడా నమోదైన విషయం మనందరికీ తెలిసిందే.